హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ఒకతను చాలా పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు. చాలా హ్యాపీగా సంతోషంగా ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇల్లు వాస్తు ఎలా ఉంది, అసలు అక్కడ ఎలా ఉంది తెలుసుకుందామని ఒక పంతుల్ని తీసుకురావడానికని టెంపుల్కి వెళ్ళి, నేను ఒక ఇల్లు తీసుకున్నాను, ఆ వాస్తు ఎలా ఉందో నేను ఆల్రెడీ చూపెట్టాను, కానీ కొంచెం నాకు ఎందుకో మళ్ళీ తెలుసుకోవాలనుంది. పంతులు గారు నాతో పాటు రండి అని చెప్పి తనని తీసుకొని కార్లో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఒక 1, 2, 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ వెళ్ళే దారిలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏంటి పిల్లలేంటి, ఎంతమంది, ఎలా ఉన్నారు ఏంటి అని. అంటే తను అంత పెద్ద ఇల్లు కొనుక్కున్నా ఆ పూజారికి తను ఇచ్చే రెస్పెక్ట్, ఆ ఒదిగి ఉండే మాట తీరు ఆ పంతులు గారికి చాలా నచ్చాయి. వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక వృద్ధురాలు అక్కడ నిలబడి ఉంది. ఆ కార్ ఆపి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నించున్నారు, ఎక్కడికైనా వెళ్ళాలా అని అంటే, ఆ బాబు కొంచెం దూరం వెళ్ళాలి, చాలా ఎండ కొడుతుంది, అందుకే నేను ఇక్కడ నిలబడినాను, ఏదైనా కారు బస్సు ఆటో ఏదొచ్చినా ఎక్కి వెళ్దాం అనుకుంటున్నా అంటే, సరే పర్లేదమ్మా రా కూర్చో అని కూర్చోబెట్టుకొని పంతుల్ని ముందు సీట్లో కూర్చోబెట్టి ఆ వృద్ధురాల్ని వెనుక కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళినాక ఆ బాబు ఇక్కడే నాన్న అనేసానంటే, సరే అని ఆ అమ్మని దింపి, అమ్మ ఓకే మంచినీళ్ళు ఏమన్నా తాగుతావా అంటే, వద్దయ్యా నా దగ్గర ఉన్నాయి అని చెప్తుంది. సరే అని కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు కారుకు దగ్గరగా. అయ్యో స్లోగా పోనివ్వండి దగ్గరగా అనేసి అని అంటుంటే, నెక్స్ట్ ఇంకో అబ్బాయి వస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన చూసి, అరే పిల్లలు ఇద్దరు అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే మీరు వెళ్ళకుండా అలాగే ఉన్నారేంటి అంటే, ఒక అబ్బాయి ముందు వస్తున్నాడు, మళ్ళీ ఇంకో అబ్బాయి వస్తున్నాడు, ఎవరికైనా ఏదైనా దెబ్బ తగులుతుందేమో అని స్లోగా ఆగాను. అంతలోపే ఇంకా చాలా ఎదురుగా చాలా స్పీడ్గా బైక్స్ కానీ సైకిల్స్ కానీ చాలా వస్తున్నాయి. కానీ ఈయన స్లో చేసుకుంటూ వెళ్ళడం కానీ, తను ఉండే తీరు కానీ చాలా పాజిటివ్నెస్ ఉందన్నమాట అతనిది. ఇంటి దగ్గరికి వెళ్ళారు, ఆ పెద్ద ఇంటి దగ్గరికి వెళ్ళారు. చేరుకున్నాక పంతుల్ని అడుగుతున్నారు అనమాట. పంతులు గారు, మాకు ఇల్లు చూడడం కంటే ముందు మనం చాలా జర్నీ చేశాం కదా, మీరు కాస్త మంచినీళ్ళు కానీ ఏమైనా తీసుకుంటే, ఆ పంతులు చాలా ఆశ్చర్యపోతున్నారు. అరే నాకు ఇన్ని రోజులుగా నేను చాలా వాళ్ళని చూశాను, కానీ ఇతను దారిలో వస్తుంటే ఎవరినైనా పలకరించడం కానీ, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలని కానీ, దీనిలో ఇతను దగ్గర ఇంత మంచి పాజిటివ్నెస్ ఉంది అనేసి, అమ్మా నాన్న నాకు నీళ్ళొద్దు, మీ ఇల్లు కూడా చూడనక్కర్లేదు, మీ ఇల్లు ఎట్లున్నా సరే అది ఎలాగైనా ఉండనివ్వండి, మీలో ఉన్న మంచితనమే అదే పెద్ద వాస్తు, చాలా బాగుంది నాన్న, మీరు చాలా బాగుంటారు, అంటే మీరు ఎవరికి చెడు చేయరు, నెగిటివిటీ లేదు, కాబట్టి ఖచ్చితంగా మీరు వాస్తు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి పంతులు గారు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, అరే ఏదో వస్తుంది, ఏదో ఏదో జరిగిపోద్ది, ఇవన్నీ మనం అనుకునే నెగిటివిటీ థాట్స్. మనలో మంచి అనేది ఉంటే మనం ఎలాగైనా అది ఉంటుంది. ఖచ్చితంగా మనం మంచితనం, మన ధర్మం, మనం ఏదైనా మంచి చేస్తే అది ఏ విధంగానైనా మనకు అది మంచి జరుగుతుంది. ఇది ఒక్కటే నమ్మండి. సరేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.